ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆల్రెడీ వ్లాగ్ అప్లోడ్ చేసాం, చూసారా? ఇంకా ఇదైతే సండే మినీ వ్లాగ్ అనమాట. సండే బాగా బోర్ కొడుతుంది, బయటికి తీసుకెళ్ళమని మా హస్బెండ్ని అడిగితే మా ఆయన సరే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను, హల్దీరామ్ స్టోర్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్లారు. కానీ తీరా చూస్తే అది స్టోర్ కాదనమాట. మా ఇంటి దగ్గర ఉన్న మాల్లో అదొక ఫుడ్ స్టాల్. సరే ఏదైతే ఏమైంది, తిండి ముఖ్యం కదా అని చెప్పి హల్దీరామ్స్లో ఫేమస్ ఏంటంటే దహీపూరి, చోలే భటూరే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా రాజ్ కచోరీ ఇవన్నీ బాగుంటాయి. మేమైతే దహీపూరి ఇంకా చోలే భటూరే ఆర్డర్ చేసాం. ఇందాక మా అబ్బాయి చేతిలో లైట్ వెలుగుతుంది చూసారా? అది ఒక టోకెన్ అనమాట. హల్దీరామ్స్లో అలా ఇచ్చారు. మన ఫుడ్ రెడీ అయ్యాక లైట్ వెలుగుతుంది, వైబ్రేట్ అవుతూ లైట్ వెలుగుతుంది. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా చూడటం. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది. చోలే భటూరే అయితే టేస్ట్ అల్టిమేట్, చాలా బాగుందనమాట. వాళ్ళైతే ఆలు స్టఫింగ్ ఇదంతా ఇచ్చారు, దాంతో నంచుకొని తింటుంటే అసలు చాలా బాగుంది. చాలా కమ్మగా ఉంది కదా. మా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఫుడ్. సరే తింటున్నప్పుడు మా ఆయన మాయమైపోయి కనిపించాడు. ఎక్కడికి వెళ్ళాడా అని చూస్తే నాకు ఇష్టమైన పన్నీర్ మోమోస్ ఆర్డర్ చేశారు. అబ్బా, నా ఇష్టాలు ఇంకా మా ఆయన గుర్తున్నాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంతైనా పెళ్ళయ్యాక కొంచెం అబ్బాయిలు మారిపోతారు కదా పిల్లలు పుట్టాక. కానీ మా ఆయన మాత్రం నాకు ఇష్టమైనవి అన్నీ ఆర్డర్ చేశాడు ఈసారి. బర్గర్ కింగ్లో కూడా బర్గర్, వెజ్ బర్గర్ ఇవన్నీ ఆర్డర్ చేశారు. పిల్లల కోసమని సండేస్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్స్, ఇవి ఆర్డర్ చేశారు. మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఈ సండే. బాగా వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంది. మాత్రం మా ఆయన సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఇస్తూనే ఉన్నారు. మాల్కి తీసుకెళ్ళి అన్నీ నాకు ఇష్టమైనవే ఆర్డర్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయి మా ఆయనకి. పిల్లలు పుట్టాక కూడా కొంతమంది మర్చిపోతారు కదా, పట్టించుకోరు కదా. మా ఆయన కూడా ఎప్పుడు నన్ను పట్టించుకున్నట్టే ఉంటాడు. కానీ అన్నీ నాకు ఇష్టమైనవి గుర్తుపెట్టుకొని మరీ ఆర్డర్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా పాప అయితే తన ఐస్ క్రీమ్ కూడా నాకు ఇచ్చేసింది. కొంచెం తినింది, కొంచెం ఏమో నేను తిన్నాను. మా బాబు మాత్రం అస్సలు ఇవ్వడు. వాడికైతే ఐస్ క్రీమ్ పిచ్చి, చచ్చిపోతాడు ఐస్ క్రీమ్ కోసం. సరే అని చెప్పి ఇంకా ఫుల్గా తినేసి మాల్ మొత్తం ఒక రౌండ్ వేద్దాం, తిన్నది మరి అరగాలి కదా. ఇంకా ఇదిగో ఇలా బయటికి రాగానే బెలూన్స్ కావాలంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే క్యాండీ హౌస్ ఉంది. మమ్మీ చాక్లెట్స్ అంటారు. ఈ పిల్లలతో మామూలుగా ఉండదు. మాల్స్కి వెళ్తే మాల్స్లో అన్నీ ఉంటాయి కదా, చూసిందల్లా కావాలి అని గొడవ చేస్తారు. ఇదిగోండి ఇంకా ఈ బౌలింగ్ అయితే మాకు రాదు. మమ్మీ ఆడదాం అంటాడు. ఏం చేస్తాం, ఇంకా పిల్లలతో తప్పదు, అన్నీ ఇలానే ఉంటుంది. సరే ఇంకా ఏమేమి స్టాల్స్ ఉన్నాయా అని చూసాం. మేము ఒకవైపే కూర్చున్నాం కదా, మాకు కొన్ని స్టాల్సే కనిపించినాయి. మొత్తం తిరిగి చూసామన్నమాట. ఇంకా మాల్ మొత్తం ఒక రౌండ్ వేస్తుందంటే నాకైతే ఈ విఆర్ జోన్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపించింది. చాలా టైప్స్ ఆఫ్ విఆర్స్ ఉన్నాయి ఇక్కడైతే. పిల్లలతో అయితే ఇప్పుడు కష్టం కదా. సరే నేను మా ఆయన ఏమనుకున్నామంటే ఒకసారి పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఒకసారి వద్దాం, బాగుండిద్ది, విఆర్ జోన్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఇంకా అలా మొత్తం తిరుగుతుంటే ఈ మార్కెట్ 99 కనిపించింది. మార్కెట్ 99లో అయితే హోమ్ డెకర్కి సంబంధించినవి కొన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. సిరామిక్ బౌల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలు అయితే మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఇవ్వట్లేదు. అన్నీ వాళ్ళకి టాయ్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలని గొడవ చేస్తున్నారని చెప్పి ఇంకా వాళ్ళని తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడైతే గణేష మాత్రం సూపర్గా ఉన్నారు. గణేష్ అయితే ఇక్కడ మిర్రర్స్తో రిటర్న్ అవుతుంటే మా పిల్లలు చెప్పులు తెగిపోయినాయి అని నేషనల్ మార్ట్ దగ్గర ఆగాము. అంతే ఇంకా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.